హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. ఇది హిందీ బిగ్ బాస్ ఎపిసోడ్ 23 రివ్యూ అనమాట. నువ్వేంట్రా బాబు, ఒకరోజు వస్తావు, ఒకరోజు రివ్యూ చెప్తావు, ఒకరోజు రివ్యూ చెప్పవు, నువ్వేడ దొరికావరా మాకు అనుకుని తిట్టుకునే వాళ్ళు కొంతమంది ఉంటుండొచ్చు. మ్యాటర్ ఏంటంటే బేసిక్గా అంత పెద్ద ఇంట్రెస్ట్ రావట్లా. ఎందుకంటే ఆ బాగరవాల తన్నే లొకేషనే చేస్తూ ఉన్నారు. అదేదో పిన్ దుబ్బి టాస్క్ ఇచ్చారు, అది అసలు ఎందుకు ఇచ్చారు, ఏంటి, మనకి అసలు ఏదో మీనింగ్ ఉన్న విషయాలు కనిపెట్టాడు అన్నారు. కనిపెడితే తీసేయాలి, తీసేస్తే వేరే వాళ్ళకి ఇవ్వాలి, లేదంటే ఉంచుకోవాలి. సో ఏదైనా ఇంట్రెస్ట్ రావట్లేదు, అలాగే పెద్ద వ్యూస్ కూడా రావట్లేదు. వ్యూస్ వచ్చినా పోనీ, ఇది కంటెంట్ ఇంట్రెస్టింగ్ లేకపోయినా వ్యూస్ చూసేవాళ్ళు ఉన్నారని చెప్పిన ఒక అర్థం ఉంటుంది. కానీ లేదు, అలా అని చెప్పి వదిలేద్దాం అంటేనేమో కరెక్ట్గా రోజు 10 మెసేజ్లు వస్తాయి. అన్న హిందీ బిగ్ బాస్ OTT రివ్యూ చేయలేదేంటన్న ఈరోజు ఒక లెగ్ ఎక్స్ట్రా యాడ్ అయ్యారు, అది అవుట్ ఆఫ్ ఇండియా నుంచి, ప్లీజ్ చేయండి మేము చూస్తున్నాం అని చెప్పి. ఏం చెప్తాం. సరే, ఎనీవే కొంచెం ఇంట్రెస్ట్ పోయింది ఒకటి, ఆఫీస్ వర్క్, హెల్త్ కూడా ఈ మధ్య బాగాలేదులేండి 3-4 డేస్ నుంచి. మళ్ళీ ఈరోజు కోలుకున్నా. సో డైలీ చేయడానికి ట్రై చేస్తాను. మ్యాక్సిమం ఇక్కడ నుంచి అయితే మాత్రం 99% అంటే ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎందుకంటే ఒక వైల్డ్ కార్డ్ కూడా రాబోతున్నారు. సో తనకి లోకేష్కి పడదని చెప్పి బయట టాక్. మరి వచ్చి విశాల్లా ఫ్రెండ్ అయిపోయి అందరు కలిసిపోయి మళ్ళీ కుటుంబం అని పాటలు పాడుకుంటారో, లేదంటే విడిపోయి ఫైట్ చేసుకుంటారో చూడాలి. ఎందుకంటే బయట ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అందరూ లోపల కలిసిపోయి ఒకటైపోతే ఏముంటుంది మజా. సో బయట లోపల వాళ్ళది డామినేషన్లో అనిపిస్తూ ఉంది. సో అందుకోసం చెప్పి అంత ఇంట్రెస్ట్ రావట్లా. లెట్స్ సీ. సో ఎనీవే, ఎపిసోడ్ రివ్యూకి వెళ్ళే ముందు మ్యాటర్ ఏంటంటే, ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయ్యారు ఏంటి అంటే, వైరల్ వడాపావ్ గర్ల్ చంద్రికా దీక్షిత్ హౌస్లో నుంచి మనకి రేపు చూపిస్తారు. బట్ ఈరోజు ఎలిమినేట్ అయింది. ఈ అమ్మాయి మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండే. అమ్మాయి అంటే పెళ్ళి అయిపోయింది, పిల్లాడు కూడా ఉన్నాడు, కానీ బట్ దీని మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండే నేను చెప్పాలంటే. ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో కన్ఫర్మ్ చేశారు. ఎందుకంటే బిగ్ బాస్ స్టార్ట్ అవడానికి ముందు కన్ఫర్మేషన్లు ఎన్ని అయిపోయిన తర్వాత దానికి చాలా గొడవలు జరిగినాయి బయట. సో కొత్త షాప్ తెరిచింది, ఇవన్నీ అంటే రోడ్డు మీద బండి నుంచి షాప్కి వెళ్ళిపోయింది, ఇవన్నీ జరిగినాయి. బట్ ఏంటి అంటే, వేరే కంటెస్టెంట్ వేరే యూట్యూబర్ని తను కన్ఫర్మ్ చేసిన దాన్ని క్యాన్సిల్ చేసి మరి ఈవిడికి ఛాన్స్ ఇచ్చారు. సో బాగా ఎక్స్పెక్టేషన్స్ ఉండే వాటికి తిని లోపలికి వచ్చిన తర్వాత ఆ ఎక్స్పెక్టేషన్స్లో 10% కూడా ఉంచోబెట్టుకోలేకపోయింది. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే నాకు కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉండే. స్టేజ్ మీద చూసినప్పుడు అయితే ఇంకా గట్టిగా వచ్చినాయి, అరే ఈవిడ అసలు దుమ్ము దులిపేసిద్దేమని. బట్ ఈవిడ లోపలికి వచ్చిన తర్వాత బిగ్ బాస్లో ఏంటంటే మెయిన్ ప్రతి కంటెస్టెంట్కి ఒక స్టోరీ లైన్ ఉండాలి. అంటే హౌస్లో నీకంటూ కొంతమందితో ఫ్రెండ్షిప్ అనో, కొంతమందితో గొడవలనో, లేదంటే సింగిల్గా నీ సోలో ఫైట్ అనో, ఏదో ఒకటి నీకంటూ ఒక స్టోరీ లైన్ ఉండాలి, ఒక ఇష్యూ ఉండాలి, ఒక స్ట్రాటజీ ఉండాలి. ఇవిడికి ఏమీ లేవు. కారణం ఏంటో తెలుసా నాకు అనిపించింది. ఒకటి, ఇవిడ అందరితో మంచిగా ఉండాలనుకుంది. 2, ఇవిడ వంటగదికి అంకితమైంది. ఎవరైనా మన తెలుగు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎవరైనా పొరపాటున ఈ వీడియో చూస్తే, మీరు వంట చేయండి. వంట ఇంట్లో పనులన్నీ ఒక టాస్క్. వంట చేయటం, వాష్రూమ్ కడగటం, క్లీన్ చేయటం, ఫ్లోర్ క్లీన్ చేయటం, గార్డెన్ క్లీన్ చేయటం, అన్నీ ఒక టాస్క్. ఆ టాస్క్ని లిమిటెడ్ టైంలో లిమిటెడ్ ఎనర్జీతో కంప్లీట్ చేసేలా ప్లాన్ చేసుకోవాలి. అలా అక్కడ ఉన్న వాళ్ళని ఒప్పించి తప్పించుకోవాలి. సో తప్పక తిరిగేవాడని ఏదో ఉంటుంది. సో అలా తప్పించుకొని ఎనర్జీని సేవ్ చేసి ఇష్యూస్, ఫైట్స్, లేదంటే వేరే వాళ్ళతో కలవటం, వేరే వాళ్ళతో ఎక్కువ మాట్లాడుతూ ఉంటే ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. సో అలా మనకంటూ హౌస్లో ఒక లైన్ అనేది క్రియేట్ అవుతుంది. సో తినేమో అలా ఏం చేయకుండా అలా ఉండిపోయి అక్కడే ఎనర్జీ మొత్తం డ్రైన్ అయిపోవటం వల్ల తనకంటే ఎవరితో ఇష్యూస్ లేకపోవటం. ఆబ్వియస్గా వంట చేసే వాళ్ళతో ఎవరు గొడవ పడరు. హిందీ వాళ్ళు ఇంకా తెలియని వాళ్ళు. మన వాళ్ళు అమ్మో ఇవిడు వంట చేస్తే ఇవిడిని పంపించేస్తే, నామినేట్ చేసి వెళ్ళిపోతే ఇవిడు మనకెవరు వంట చేస్తారు అన్నట్టు. అలాగే ఇంతకుముందు లాస్ట్ వీక్ కూడా అలాగే చేశారు, ఇవిని కాపాడాలి అన్నట్టు. సో ఆవిడ మిడ్ వీక్ ఎలిమినేషన్లో ఉన్నప్పుడు ఆవిడ వంట చేసిద్ది, ఆవిడని ఎట్లాగైనా కాపాడాలి, లేదంటే మేమందరం ఆకలితో చచ్చిపోతాం అన్నట్టు ఉన్నారు. అలా జరిగిందనమాట. సో అందుకని అందరూ ఇన్వాల్వ్ అయిపోవటం వల్ల ఇవిడికంటే ఏది లేకుండా పోయింది. బట్ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్ చెప్పాలంటే. సో అది ఎలిమినేట్ అయిపోతున్నారు. నెక్స్ట్ ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉంది ఏంటి అంటే, యావరేజ్గా ఉంది. యావరేజ్గా కూడా పెద్ద ఏం బాగా ఏం లేదు ఎపిసోడ్లో. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే 2 విషయాలు జరిగినాయి. ఒకటి, సనా మక్బుల్ని సావగొట్టారు. 2, ఆ చంద్రికా దీక్షిత్ని సావగొట్టారు. ఈ సనా మక్బుల్ సావగొట్టడం స్క్రిప్ట్లో లేదు, అది సనా మక్బుల్ వల్లే జరిగింది. తనే లూప్లో పెట్టుకొని సావగొట్టుకుంది. వేరే చంద్రికా దీక్షిత్ని ఆబ్వియస్లీ పంపించేస్తున్నారు కాబట్టి కొంచెం గట్టిగానే సావగొట్టి పంపించారనమాట. దీని కాకుండా రితేష్ దేశ్ముఖ్ వచ్చాడు, వాళ్ళ మరాఠీ బిగ్ బాస్ని ప్రమోట్ చేసుకున్నారనమాట. సో ఇదే జరిగింది, ఇంతమంది ఏం జరగల. లాస్ట్ వీక్ చాలా ఇష్యూస్ ఉండే. సో అనిల్ కపూర్ గారు హోస్టింగ్ మొత్తం అక్కడ బయట పడిపోయింది అనమాట. ఎందుకంటే ఈయన చెప్పటం, వాళ్ళు కౌంటర్ అవ్వటం, ఈయన ఎన్కౌంటర్ చేయలేకపోవటం, ఇవన్నీ జరిగినాయి. బట్ ఈసారి ఏంటంటే ఇష్యూస్ తక్కువ ఉన్నాయి కాబట్టి పెద్ద తడబాటు ఏం లేదు. ఈయన అడగటం, వాళ్ళు చెప్పటం అయిపోయింది అన్నట్టు. సో ఇంక అర్థం కాకపోతే ఇంకోసారి అడగటం, లేదంటే ఇరుపోసులు ఇంకోసారి అడగండి సార్, ఆవిడ ఏం చెప్తున్నాం మనకు కూడా అర్థం కావట్లేదు అంటే ఇంకోసారి అడగటం చెప్తే. సో పెద్ద ఏం లేదు కాబట్టి ఇంప్రూవ్ అయ్యారా అనిల్ కపూర్ గారు హోస్టింగ్లో ఇంప్రూవ్ అవ్వలేదా అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఏం తెలియదు. ఎందుకంటే అక్కడ ఏం లేదు కాబట్టి, పెద్ద ఇష్యూస్ ఏం లేవు ఓవర్ ద వీక్. అలాగే అక్కడ ఆయన అడిగింది కూడా ఏది లేదు కాబట్టి లేదు. సో మేబీ నెక్స్ట్ వీక్
కొంచెం తెలిసిద్ది. ఎంతమంది 5 వీక్స్ అన్నారు షో, మరి 7 వీక్స్ చేస్తారో 8 వీక్స్ చేస్తారో చూడాలి. ఈ సనా మక్బుల్ ఎందుకు సాగుకొట్టారు ఏంటి అంటే, సనా మక్బుల్కి ఒక క్వశ్చన్ అడిగారు. వీళ్ళకి టాస్క్ జరిగిందిలేండి. అందులో విషయాలు ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ గ్రూప్లో ఉన్నారు, వీళ్ళు 9 ఫ్రెండ్స్ అనమాట. అందులో విషయాలు క్వశ్చన్ అడిగాడు. ఏంటి అంటే, సనా మక్బుల్ కప్పు కోసం తన ఫ్రెండ్స్ని బలి చేస్తుందా బలి చేయదా, అంటే కప్పు కోసం కానీ గేమ్ కోసం కానీ ఫ్రెండ్స్నైనా తొక్కేసిద్దా లేదా అన్నట్టు క్వశ్చన్ అనమాట. దీనికి ఏంటి 2 ఆన్సర్లు ఉన్నాయి. ఒకటేంటి, ఎస్ అవును కప్పు ముఖ్యం బిగులు, అర్జునుడికి పక్షి కన్ను కనిపించినట్టు నాకు ఆ కప్పు మాత్రమే కనిపిస్తుంది, మధ్యలో ఎవరో వచ్చినా సరే నా ఫ్రెండ్స్ అయినా ఎవరైనా తొక్కుకుంటే వెళ్ళిపోవటమే, కప్పు కొట్టేయటం అన్నది ఒక ఆన్సర్. రెండో ఆన్సర్ ఏంటి, లేదు సార్ నేను వచ్చింది కప్పు కోసం అయినా కూడా ఇక్కడ వీళ్ళు ఫ్రెండ్స్ అయ్యారు, సో ఇప్పుడు వీళ్ళు నాకు కుటుంబం లాంటి వాళ్ళు, నాకు కప్పు పోయినా పర్లేదు కానీ వీళ్ళు నేను మోసం చేయను, ధర్మం తప్పను, ధర్మరాజు లాంటి అని చెప్పటం అది రెండో ఆన్సర్. ఈ 2 కాకుండా ఆవిడేందో చెప్పింది, నాకేం అర్థం కాలే. ఏంది ఈవిడ ఏం చెప్తుంది అసలు, ఏదేదో స్టోరీ చెప్తుంది. వీళ్ళకి ఎందుకు సార్ నా మీద నమ్మకం ఉండదు, ఎప్పుడు ఇలాంటివి అడుగుతూ ఉంటారు, అసలు ఏంటి ఇదంతా, కావాలంటే నైజ్ని అడగండి, నైజ్ నా బెస్ట్ ఫ్రెండ్, ఇప్పుడు వీళ్ళు కాదు అది అని చెప్పి ఏదేదో చెప్పింది ఆ తల్లి కపూర్ గారు. ఏం చెప్తున్నావు అమ్మ, నాకేం అర్థం కావట్లా, మళ్ళీ అడుగుతాను క్వశ్చన్ సింపుల్ ఏం చెప్తే మళ్ళీ నాకు కప్పు ముఖ్యం, నేను ఎవరైనా ఫ్రెండ్స్ కాదండి, అదే నాకు అసలు ఫ్రెండ్సే లేరు అంది. నైజ్ ఉన్నాడు కదా ఇప్పుడే కదా నువ్వు చెప్పు, నిన్ను కాంట్రాడిక్ట్ చేసుకుంటున్నావు అది ఇది అంటే మళ్ళీ తడబడింది, మళ్ళీ మార్చింది, మళ్ళీ చెప్పింది. వాళ్ళకి క్లారిటీ రాలా, వీళ్ళకి క్లారిటీ రాలా, నాకైతే క్లారిటీ రాలా ఏం చెప్పిందని. బట్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, ఈ సనా మక్బుల్ చాలా తెలివైంది. అక్కడ ఉన్న వాళ్ళందరిలో కల్లా తెలివైన కంటెస్టెంట్ మాత్రం సనా మక్బులే. సనా మక్బుల్కి కప్పే ముఖ్యం నా పాయింట్ ఆఫ్ వ్యూలో, నా ఒపీనియన్ అనమాట. తన గోల్ మొత్తం కప్పే. వీళ్ళతో ఫ్రెండ్షిప్ అనేది ఏంటంటే, హౌస్లో ఒక స్టోరీ కోసం ఇందా చెప్పిన ఒక లైన్ ఉండటం కోసం, ఒక సర్వైవల్ ఇన్స్టింక్ట్. ఏంటి అంటే, వీళ్ళు బయట నుంచి వచ్చిన ఇన్ఫ్లుయెన్సర్స్, వీళ్ళు ముగ్గురు ఎవరైతే ఉన్నారో, విశాల్ కానీ, లవకేష్ కానీ, శివాని కానీ, నైజ్ టాలెంటెడ్ ప్లస్ ఒక పాజిటివ్ యాంగిల్ ఉంది కాబట్టి నైజ్. సో వీళ్ళు ముగ్గురు ఇన్ఫ్లుయెన్సర్స్ అవడం వల్ల ఏంటంటే, ఆబ్వియస్గా ఓటీటీ అంటే ఇన్ఫ్లుయెన్సర్ డామినేషన్ ఉంటుందని చెప్పి మనం 2 సీజన్లు చూసేసాం. లాస్ట్ సీజన్ అయితే మరీ దారుణంగా ఉంది. సో లాస్ట్ సీజన్ గెలిచిన వాళ్ళ ఫ్రెండ్ లవకేష్ కాబట్టి ఆబ్వియస్గా వాళ్ళతో ఉంది. రేపన్న రోజు గేమ్ కోసం వాళ్ళు తొక్కేసిద్దా అంటే, నిజంగా కప్పు కోసం ఆ సిచ్యువేషన్ వస్తే తొక్కేసిద్ది, అందులో డౌట్ లేదు. సో కానీ అది ఎందుకు చెప్పింది అంత తిప్పుతూ ఉందంటే అర్థం కాదు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో కావాలని అలా చెప్పింది. నాకు వీళ్ళ ఫ్రెండ్షిప్ కన్నా కప్పు ముఖ్యమని చెప్పలేదు, కప్పు కన్నా వీళ్ళు ఫ్రెండ్షిప్ ముఖ్యమని చెప్పలేదు. ఎందుకంటే ఇలా చెప్తే ఏ ఆన్సర్ చెప్పినా బిగ్ బాస్ దానికి సంబంధించిన సిచ్యువేషన్ క్రియేట్ చేస్తాడు నెక్స్ట్ వీక్. మనం తిరిగి బిగ్ బాస్లో కాదు, హిందీ బిగ్ బాస్ వాళ్ళు కొంచెం తేడా. వెంటనే ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేసి హౌస్లో నుంచి బయటికి వెళ్ళిపోవాలి, లేదా ఒక ఫ్రెండ్ని పంపించేయాలి, లేదా నువ్వు వెళ్ళిపోవాలన్న సిచ్యువేషన్ తీసుకొస్తాడు. సో అప్పుడు ఏది కమిట్ అయినా సరే తనకి ఒక్కడి పోయింది అనమాట. అందుకని అలా కావాలని కన్ఫ్యూజ్డ్గా చేసింది అనమాట. చాలా తెలివైంది అమ్మాయి. సో అది మ్యాటర్. రెండో పాయింట్ వచ్చేవాటికి, ఈ చంద్రికా దీక్షిత్ ఎవరైతే ఉన్నారో వడాపావ్ గోలు, ఆవిడ వేసుకున్నారు, గట్టిగా వేసుకున్నారు. అవసరమా అంటే నాకు అవసరం లేదు అనిపించింది. ఎలాగో పంపించేస్తున్నారు కాబట్టి అవసరమా అంతసేపు సాగుకొట్టారు అనిపించింది. బట్ మిగతా వాళ్ళు హౌస్లో ఉన్న వాళ్ళందరికీ క్లారిటీ తీసుకురావడం కోసం ఆవిడకి కాసేపు సాగుకొట్టారు అనమాట. సో మ్యాటర్ ఏదైతే నేను చెప్పిన పాయింట్ లేదు, నాకు ఆవిడకి హౌస్లో ఎటువంటి ఇష్యూనూ లేదు, ఎవరితో ఏ ఇష్యూ లేదు, ఏ ఫ్రెండ్షిప్ లేదు, ఏ గోల లేదు, ఒక స్టోరీ లైన్ లేదు. హిందీ బిగ్ బాస్లు చాలా ఇంపార్టెంట్. నేను సింగిల్గా ఆడేస్తానంటే ఇక్కడ ఏమి చెరుకు రసం పిండేసే టాస్క్ లాంటివి ఏమి ఇవ్వట్లా, మరీ కొట్టేసుకుని టాస్క్లు అనేది తగ్గిపోయినాయి హిందీ బిగ్ బాస్లో. ఓన్లీ మాటలు, స్ట్రాటజీలు, వెనకాల ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోవటాలు, ఇవే ఉన్నాయి. ఫ్రెండ్షిప్లు, రిలేషన్షిప్లు, ఇవే షిప్పులు లాంటివి ఉన్నాయి తప్పితే ఇంకా మన శక్తి పీడేటి ఏమీ లేవు అనమాట. సో ఆవిడకంటే ఏమి లేకపోయేపాటికి ఆవిడ ఏం చేసిందంటే, ఒకటి క్రియేట్ చేసుకుందాం అని చెప్పి ఏదైతే ఈ విషయాలు అర్మాన్ గొడవ జరిగిందో దాన్ని వాడుకోవాలనుకుంది. సో ఈయన మంచి పాయింట్ తీసుకున్నాడు అనిల్ కపూర్ గారు. ఏం తీసుకున్నాడంటే, విశాల్ అర్మాన్ గొడవ జరిగినప్పుడు మెయిన్ క్యారెక్టర్లు ఎవరు, అర్మాన్, విశాల్, కొట్టినోడు కొట్టించుకున్నాడు. దీని తర్వాత కారణమైన వాళ్ళు ఒక 2 ఉన్నారు. ఒకటి లవకేష్ అటు సైడ్ కృతికా మాలిక్, అర్మాన్ వాళ్ళ వైఫ్. సో విశాల్ వాళ్ళ ఫ్రెండ్, అర్మాన్ వాళ్ళ వైఫ్. వీళ్ళు 9 కాకుండా బిగ్ బాస్ ఒక 2 ఇన్వాల్వ్ చేశాడు. రణ్వీర్ చోరే, నెక్స్ట్ దీపక్జీ. ఎందుకంటే ఆయన పెద్ద మనుషుల్లో కూర్చోబెట్టి మీరు పెద్ద రకంగా తీర్పు చెప్పండి అన్నట్టు. ఈ 6 కాకుండా ఇంకా హౌస్లో ఎవరు ఇన్వాల్వ్ లేరు. సో ఈ ఇష్యూలో ఎవ్వరూ తలదూర్చాల్సిన అవసరం లేదు. ఒకవేళ మనం దూర్చినా ఏంటి అంటే, ఒక ఒపీనియన్ చెప్పడానికి, అంటే ఒక తప్పు జరిగిందని ఖండించడానికో, లేదు తను చేసిన తప్పు కాదు రైట్ అని చెప్పడానికో ఒకసారి దాని మీద మన ఒపీనియన్ చెప్పేస్తే అయిపోయింది. ఈవిడేం చేసిందంటే దాన్ని పెద్దగా వాడుకుంది. నామినేషన్ దగ్గర నుంచి ప్రతిరోజు అదే మాటలు. ఈయన ఎన్ని కలిపి ఒక వీడియో చేసి ఆ వీడియోని ఆవిడ ముందే ప్లే చేశాడు. చూడమ్మా నువ్వు ఓవర్ ద వీక్ ఎన్నిసార్లు మాట్లాడే విషయం మీద అని చెప్పి. ఇప్పుడు మాట్లాడిన దానికి ఈ ఇష్యూలో మెయిన్ పాత్రధారన్న అర్మాన్ మాలిక్కే డైరెక్ట్గా చెప్పాడు ఏంటంటే, ఇంక వద్దులేండి విషయాల కోసం పెద్దగా ఇంకెంతకాలం మాట్లాడతారు అని చెప్పి ఆయనే చివరికి చెప్పే వీక్ మధ్యలో ఎపిసోడ్లో చెప్తాడు అనమాట. చెప్పేదాకా తెచ్చుకున్నారు. సో ఈయన మంచి క్వశ్చన్ అడిగాడు అనమాట. ఏంటి అంటే, నీకు
విశాల్తో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, చెప్పింది ఇష్యూస్. ఆ ఇష్యూస్తో మరి ఎందుకు నామినేట్ చేయలేదు, దీంతో ఎందుకు చేసావు? ఎందుకంటే నీకు స్పైస్ కావాలి, నీకు ఇది నువ్వు వాడుకోవాలనుకున్నావు, వేరే వాళ్ళ మంటలు నువ్వు చలి కాచుకోవాలనుకున్నావు. ఇది ఆయన చెప్పిన డైలాగ్, అది ఓల్డ్ డైలాగ్ అనమాట. చలి కాచుకోవాలనుకుంది. సో ఆ చలి కాచుకోవడంతో పాటు తన్ను దగించి వేసి అంత మంట వచ్చేసింది. సో అది రివర్స్ ఫైర్ అయిందనమాట. తను ఏమనుకుందంటే బయట విషయాలకి బాగా బ్యాడ్ నేమ్ వచ్చేసి ఉంటుంది, ఎందుకంటే అర్మాన్ కనుక చేసిన తప్పు అయింటే అర్మాన్ని బయటికి పంపించేసేవాళ్ళు. ఎక్స్ట్రా తెలివి అనమాట, హౌస్లో కొంతమంది ఆలోచిస్తారు కదా, అర్మాన్ని పంపించకుండా లోపల ఉంచారంటే అర్మాన్ వాళ్ళు రైట్ అనుకున్నారంటే విషయాలకి బ్యాడ్ జరిగి ఉంటుంది బయట, తో విషయాలు చెడ్డైపోయి ఉంటాడు. ఇదే సమయంలో మనం విషయాల మీద రివర్స్ అయిపోతే మనకి ఇంకా పాజిటివిటీ వచ్చింది, మనం ఇంకా ఫేమ్ అయిపోతాం అని చెప్పి అలా ఆలోచించుకొని ఉండొచ్చు. నిజంగా ఇలా ఆలోచించడం తప్పులేదు, స్ట్రాటజీ. సో ఒకవేళ అదే టైంకి నిజమై ఉంటే కనుక ఇవిడికి ఫుల్ అసలు విషయాలు నేర్చుకుంటా ఉంది కాబట్టి ఫుల్ పాజిటివ్ యాంగిల్ ఒకటి వస్తుంది కదా. బట్ అక్కడ బయట రివర్స్లో ఉంది, అర్మాన్ జనాలు వేసుకుంటున్నారు, విషయాలకు పాజిటివ్గా ఉంది. సో దాంతో ఈవిడికి ఇంకా నెగిటివ్ అయింది. అసలుకి ఈవిడ హౌస్లో ఏం చేయట్లేదు అని చెప్పి ఫస్ట్ నుంచి నెగిటివ్గా ఉన్నారు. దానికన్నా ముందు ఈవిడ కొంచెం నెగిటివిటీని కూడా క్యారీ చేసుకొని వచ్చిందండి. సో దానివల్ల ఈవిడేం చేయలేకపోయింది, ఈవిడ చేసిన స్ట్రాటజీ ఫెయిల్ అయిపోయింది. మొత్తానికి స్ట్రాటజీ తీసింది కానీ బట్ ఫైనల్గా అది ఫెయిల్ అయిపోయింది. సో అది ఆవిడ తిట్టారు. సనా మక్బూల్ కాసేపు బాధపడింది, ఏంటి ఇదంతా పద్దాక నన్నే వేసుకుంటున్నారు అన్నట్టు. ఈవెన్ అనిల్ కపూర్ గారు క్వశ్చన్ చేస్తున్నప్పుడు కూడా కొంచెం సీరియస్, ఏంది పద్దాక మళ్ళీ నా దగ్గరికి వస్తున్నారు, నన్నే అంటున్నారు అని చెప్పి. దాని తర్వాత ఇంకా మరాఠీ బిగ్ బాస్ ప్రమోషన్ జరిగింది. రితేష్ దేశ్ముఖ్ మరాఠీ బిగ్ బాస్ హోస్ట్ చేయబోతున్నారంట. సో ఆయన ప్రమోషన్స్ కాసేపు జరిగినాయి అంతే. ఇంతకుముందు ఒక వేరే ఆయన చేసేవాడు, సో ఇప్పుడు ఈయన చేస్తున్నట్టున్నారు. దాని తర్వాత సనా మక్బూల్, సనా సుల్తాన్ వీళ్ళిద్దరిలో ఎవరు గొప్ప అని కాదు, కానీ వాళ్ళిద్దరికి ఒక ట్యాబ్లెట్స్ లాగా ఇచ్చి ఏ ట్యాబ్లెట్ తీసుకుంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ వస్తుంది అంటే, సైడ్ ఎఫెక్ట్ గాసిపింగ్ అనేది ఒక సైడ్ ఎఫెక్ట్. ఎవరితో ఎక్కువ మాట్లాడటం వల్ల గాసిప్ చేయాలన్న థాట్స్ వస్తాయి, బిచ్చింగ్ చేయాలన్న థాట్స్ వస్తాయి, అలాంటిది అనమాట. అంటే అన్నీ చాలా ఎక్కువ వరకు నెగిటివ్ అన్నీ సనా మక్బూల్కి ఇవ్వండి. పాపం ఆవిడ ఇంకా ఫీల్ అయిపోయింది. అసలుకే ఆవిడ ఒక ఇంట్లో ఇద్దరు సనాలు ఉండకూడదు, ఒక సనానే ఉండాలన్న రీతిలో ఏదో డైలాగ్ చెప్పి నామినేషన్ చేసింది. దాన్ని కూడా వాడారు అనిల్ కపూర్ గారు, నువ్వు అలా డైలాగ్ వేసావు కదా కానీ అని చెప్పి. సో ఆవిడకి ఎక్కువ బ్యాడ్ క్వాలిటీస్ అన్నీ అన్నట్టు పడ్డాయి. బట్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే లైమ్ లైట్లో ఉన్నట్టు ఎక్కువ మనకి పడ్డాయి అంటే మనం లైమ్ లైట్లో ఉన్నట్టు, గుడ్ ఆర్ బ్యాడ్ సమ్హౌ వీఆర్ ఇన్ లైమ్ లైట్. సనా సుల్తాన్కి అంత లైమ్ లైట్ లేదని చెప్పి తను అనుకోవాలి, కానీ బట్ అలా అనుకోలేండి, కొంచెం ఫీల్ అవుతారు. బాగా ఫీల్ అయింది. నైజ్ కూడా తనకే ఇచ్చేపాటికి ఏంటంటే కానుక ఖర్చా అని చెప్పి ఒక సైడ్ ఎఫెక్ట్ తనకి ఇచ్చేపాటికి ఇంకా ఫీల్ అయింది. ఎందుకంటే దానికన్నా ముందే వీళ్ళందరిని వదిలేసి నైజ్ నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి నైస్గా చెప్పింది. నైజ్ అలా చేసేపాటికి తీసుకెళ్ళిపోయింది అనమాట. ఆవిడ స్ట్రాటజీ కొద్దిగా రివర్స్ అయింది అటు ఇటు. బట్ ఓకే, షీఈస్ ప్లేయింగ్ వెల్. యాక్చువల్గా చెప్పాలంటే బాగా అందరు కంటెస్టెంట్స్తో మంచిగా మింగిల్ అవుతా, ఒక పాజిటివ్ యాంగిల్, ఒక సైడ్ ఒక స్టోరీ అన్నది జనరేట్ చేసుకుంటూ వెళ్ళింది కాబట్టి చివరిదాకా ఉండే అవకాశం అయితే ఉంది. సో అదే జరిగింది బిగ్ బాస్ ఈరోజు ఎపిసోడ్లో, అంతమించి లేవు. యాక్చువల్గా నెక్స్ట్ వీక్ వైల్డ్ కార్డ్ వస్తారు, మేబీ రేపు ఎంటర్ చేస్తారేమో. సో వస్తే ఇంకొంచెం స్పైసీగా ఇంకొంచెం గొడవలు ఇవన్నీ ఉంటాయి. సో ఉన్నా లేకపోయినా మన కోసం చూసే ఆ 100 మంది 200 మంది, ఆ 1000 వ్యూలు 2000 పాప ఏంటంటే కొంతమంది చూసేవాళ్ళు ఉన్నారు, కొంతమంది నేను ఎక్కడ బాధపడతాను అని చెప్పి నా సంతోషంగా వచ్చి ఒక లైక్ కొట్టేసి జస్ట్ ఓపెన్ చేసి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారు అనమాట. సో అది చూసేవాళ్ళు హిందీ బిగ్ బాస్ చూసేవాళ్ళు తక్కువ కదా, పైగా ఓటీటీ ఎవరు చూస్తారు, దాంతోపాటు సబ్స్క్రిప్షన్ కూడా చేసుకోవాలి, అది ఇంకో బొక్క. సో అది మ్యాటరు. ఎనీవే డైలీ చేయడానికి అట్లీస్ట్ 15 ఒక ఎపిసోడే కదా, లైవ్ మొత్తం చూసి చేయాలంటే కష్టం, కానీ ఎపిసోడే కాబట్టి డైలీ చేయడానికి ట్రై చేస్తాను. నాకు కూడా కొద్దిగా ప్రాక్టీస్ అయింది. అలాగే ఎందుకు కొంటున్నాను కూడా అర్థం కావట్లే, ఏందో ఈ లైటింగ్ ఏందో ఈ గోల్ ఏందో. సో లెట్స్ సీ, ఇది ఏందో సార్ చూడండి, దీన్ని ఏదైనా కామెంట్ చేయండి, ఇది ఏదైనా బాగుందా ఈ లైటింగ్ అంతా, లేదంటే మారుద్దామా సరే కామెంట్ చేయండి. మీరు హిందీ బిగ్ బాస్ కనుక చూస్తుంటే ఒక లైక్ చేయండి, దాంతోపాటు చూస్తున్నానని చెప్పి ఒక కామెంట్ చేయండి, మీ ఫేవరెట్ ఎవరో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.